నేను ఆఫీస్కి వెళ్తున్నాను. క్యారేజ్ బాక్స్ తీసుకురా. నందు, ఏంటమ్మా? అదేరా, నిన్న రాత్రి మేఘన ఇంటికొచ్చింది అని చెప్పాను కదా. అమ్మా, తన గురించి మాట్లాడొద్దని రాత్రే చెప్పాను కదా. మరి మళ్ళీ తన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు చెప్పు. అది కాదురా, నిన్న తను మాట్లాడిన మాటల్లో ఒక తెలియని టెన్షన్, తన కళ్ళల్లో ఏదో ఒక భయం కనిపించిందిరా. అమ్మా, ఆవిడ గురించి మనకి అనవసరం. అసలు ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మన ఆస్తి తప్ప మనం అక్కర్లేని వాళ్ళ గురించి, మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నందు, మేఘన ఎవరు ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం. తనకి మనకి ఎలాంటి సంబంధమూ లేదు అని తన ముక్కు ముఖం మనకి తెలియదని అనుకుందాం. కానీ అంత అర్ధరాత్రి ఒక ఆడపిల్ల మనింటి తలుపు తట్టిందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య ఉండుంటుంది. ఏదో ఒక కష్టం గాని ప్రమాదం గాని వెంటాడుతుంది అని అర్థం. సహజంగా ఎవరికైనా బాధ గాని భయం గాని వేసినప్పుడే మొదటిగా గుర్తొచ్చేది నా అనేవాళ్ళు. అక్కడికి వెళ్తే తన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం. మేఘన కూడా అదే నమ్మకంతో మన ఇంటి తలుపు తట్టింది. అలాగని మేఘనని నా అని అనుకోమని నేను చెప్పడం లేదు. నీ దృష్టిలో తనని ఒక పరాయి వ్యక్తి అనుకో, కానీ ఆ పరాయి వ్యక్తి మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం మన ధర్మం. అందుకే నీ కుదిరితే మేఘన మన ఇంటికి ఎందుకు వచ్చిందో, తన కష్టం ఏంటో తెలుసుకో. అమ్మా, ఆవిడ గారు చాలా బాగుంది, సంతోషంగా కూడా ఉంది. మనల్ని నా అనుకునే వాళ్ళు అనుకొని తను మన ఇంటికి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను మనల్ని ఎప్పుడో మర్చిపోయింది. ప్రస్తుతం తన ఆలోచనల్లో, తన జ్ఞాపకాల్లో మనం గాని మన కుటుంబం గాని లేదు. అందుకే తనేదో కష్టంలో ఉంది, కన్నీళ్లలో ఉంది అనుకొని తన గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అది కాదు నందు, ఎందుకు వచ్చిందో ఒక మాట అడిగి తెలుసుకుంటే తప్పే ఉంది చెప్పు. దానివల్ల నష్టమేం లేదు కదా. ఒకవేళ నిజంగా తనేదైనా సమస్యలో ఉంటే తెలుస్తుంది కదా. అమ్మా, ఆవిడ నువ్వు చూడట్లేదు, కానీ నేను రోజు చూస్తున్నాను. ఆవిడ ఎలా ఉందో, ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలుసు. ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం గాని, మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం గాని ఏమీ లేదు. మరీ ముఖ్యంగా మరోసారి ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. నిత్య, ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. చూడు నిత్య, నువ్వు నేను తమ్ముడు కూడా ఫ్రెండ్సే. మాతో కబుర్లు చెప్పు, మాతో ఆడుకో, మాతో హ్యాపీగా ఉండు. అంతేగాని దూరంగా ఉన్న వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం బాధపడుతూ దిగులు పడుతూ ఇలా హెల్త్ని పాడు చేసుకోవద్దమ్మా, ప్లీజ్. స్పైడర్ మ్యాన్ నాతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా. చాలా చాలా ఏడుపు వస్తుంది. మాట్లాడకుండా ఎలా ఉంటాడమ్మా? తప్పకుండా మాట్లాడతాడు. కాకపోతే ఈ ద్వేషాలు, దూరాలు దూరం అవడానికి
కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు ఎదురు చూడాలే తప్ప బాధపడకూడదు. నిత్య, మీరే నా పంచ ప్రాణాలుగా బ్రతుకుతున్నాను. మీకేదైనా అయితే ఈ అమ్మ బ్రతకలేదమ్మా. ఈ అమ్మ బాధని అర్థం చేసుకో. నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు, సరేనా? బాయ్ అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. గురు, ఆదిని స్కూల్లో దింపేసిరా. లేదు నాకు పనుంది. ఈరోజు ఆదిని స్కూల్కి తీసుకెళ్ళడం నాకు కుదరదు. పనుందా? ఏం పని? నేను ఒకరిని కలిసి సీరియస్గా మాట్లాడడానికి వెళ్తున్నాను. సీరియస్గా మాట్లాడడానికి వెళ్తున్నావా? ఎవరితో? అడుగుతుంది నిన్నే. ఎవరితో సీరియస్గా మాట్లాడడానికి వెళ్తున్నావు? అంత అవసరం, అంత కోపం ఎవరి మీద ఉంది నీకు? బాస్ మీద. నందు మీద నీకెందుకు కోపం? నిత్యని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే కోపం రాకుండా ఇలా ఉంటుంది వదినా. అసలు నిత్యకి ఇలా ప్రాణాల మీదకి రావడానికి కారణం బాసే కదా. స్పైడర్ మ్యాన్ అంటూ నిత్య బాస్ మీద ఎంత ప్రేమ పెంచుకుందో బాస్కు తెలుసు కదా. బాస్ ద్వేషిస్తే, మాట్లాడకుండా దూరం పెడితే నిత్య ఎంతలా విలువలాడిపోతుందో ఆయనకు తెలుసు కదా. బాస్ అంటే నిత్యకి ఎంత ప్రేమో ఎంత ప్రాణమో ఆయనకు తెలుసు కదా. అన్నీ తెలుసు కూడా నిత్య మాట్లాడడానికి వెళ్తే బాస్ మాటలతో నిత్య మనసును గాయపరిచాడే తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. స్పైడర్ మ్యాన్ అంటూ నిత్య బండి వెనక పిచ్చిదానిలా పరిగెడుతుంటే చూస్తూ వెళ్ళిపోయాడు తప్ప నిత్య కోసం ఆగలేదు. పైగా పసిపిల్లలు పట్టుకొని నాటకాలు ఆడుతున్నావా, డ్రామాలు ఆడుతున్నావా అంటూ దారుణంగా మాట్లాడాడు. ఈ జన్మలో తనతో మాట్లాడడానికి, చూడడానికి రావద్దని అసహించుకుంటూ మాట్లాడాడు. అప్పటి నుంచి నిత్యకి అయింది. అందుకే బాస్ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. ఆగు గురు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనతో ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరమూ లేదు. సైలెంట్గా నువ్వు ఇంట్లో ఉండు. ఎలా ఉండగలరా? నిత్యం ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఎలా ఉండగలను? భార్యాభర్తలుగా మీకు బాస్కి మధ్య ఏదైనా గొడవలుంటే మీరు చూసుకోండి. అంతేగాని మీ గొడవల మధ్యలో పిల్లల్ని బలి చేయడం ఏంటి? వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? ఇదే విషయాన్ని బాస్ని అడుగుతాను, నిలదీస్తాను. పసిపిల్లతో 4 మాటలు మాట్లాడితే ఆయన సొమ్మేమన్నా పోతుందా? లేదంటే ఆయన పంతానికి ఏదైనా అవమానం జరుగుతుందని అడుగుతాను. బాస్కి నచ్చి చెప్పి తీసుకొస్తాను. నిత్యతో ప్రేమగా మాట్లాడేలా చేస్తాను. బాస్ ప్రేమతో నిత్య కోలుకుంటుంది వదినా. తను మామూలు మనిషి అవుతుంది. అందుకే నన్ను వెళ్ళని వదినా. గురు, నువ్వు వెళ్ళి మాట్లాడితే విషయం పెద్దదవుతుంది. సందర్భం చూసుకొని నేను మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. ఎప్పుడు వదినా? ఎప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడేది? డాక్టర్ ఏం చెప్పాడో గుర్తుందిగా. బాస్ నిత్యతో మాట్లాడడం, ప్రేమగా చూసుకోవడం లేట్ అయితే పరిస్థితులు చేయి దాటిపోతాయని చెప్పాడు. మరి పరిస్థితులు ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా సందర్భం చూసుకుని మాట్లాడతానంటావేంటి అర్థం లేకుండా? ఇలా ఆవేశపడే ఇప్పుడు నిత్యకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు.
తను స్పైడర్ మ్యాన్ అని ఏడుస్తుంటే తన బాధని చూడలేక మీరు నందు దగ్గరికి తీసుకెళ్లారు. మీ ఆలోచన, మీరు చేసిన పని మంచిదే. నందు మాట్లాడితే నిత్య బాధ తగ్గుతుందని మీరు ఆలోచించారు. కానీ నందు మాట్లాడకపోగా మరింత ద్వేషించాడు. దానివల్ల నిత్య మనసు గాయపడింది. చివరికి ప్రాణాల మీదకే తెచ్చుకుంది. అదే నిత్య గురించి మీరు నాకు ముందే చెప్పుంటే నేను తనకి నచ్చ చెప్పుండేదాన్ని. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకునేదాన్ని. మీ ప్రేమతోటి దాని ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. చూడు ఆకాష్, మీరందరూ పాజిటివ్ గానే ఆలోచించారు. దాని మంచి గురించి ఆలోచించారు. కానీ దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో చూశారు కదా. అందుకే నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. మీకు నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నిత్య నందు కోసం ఏడుస్తుందని దయచేసి నిత్యని నందు దగ్గరికి తీసుకెళ్ళకండి. నిత్య ఆరోగ్య సమస్య ఇంకా పెద్దది చేయకండి. అట్నే మేడం. నందు సార్ మాట్లాడితే అమ్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన బాధ దూరం అవుతుందని ఆలోచించానే తప్ప ఆ పరిస్థితి ఇంత దూరం వస్తుందని ఊహించలేదు మేడం. మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా అమ్మిని ఇంకెవరూ తీసుకుపోము. థ్యాంక్ యూ ఆకాష్. నేను ఏదైనా ఒక మాట అనుంటే అది నిత్య పరిస్థితి చూసే తప్ప నీ మీద కోపంతో కాదు. దయచేసి అర్థం చేసుకో ఆకాష్. నువ్వు మరోలా అనుకోవద్దు ప్లీజ్. అయ్యో, నాకు తెలీదా మేడం? నేను అర్థం చేసుకోగలను మేడం. ఆ మాదిరిగా బాధపడాల్సిన పనిలేదు మేడం. అది కాదు మేఘన. నిత్య కోసం నందు రావడం ఎంత లేట్ అయితే అంత ప్రమాదమని డాక్టర్ చెప్పారు. మరి నందుని ఎలా ఒప్పించి తీసుకొస్తావు? ఏం చేయాలో, ఎలా డీల్ చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది నవ్య. నా కూతుర్ని కాపాడుకోవడం కోసం వీలైనంత త్వరలోనే నందుని నిత్య దగ్గరికి తీసుకొస్తాను. ఓయ్, ఏంటి అంతలా వణికిపోతున్నావు? ఏసీ ఎక్కువైందా? భయం ఎక్కువవుతుంది మేడం. భయపడి గుండె బెలూన్ల టపక్కమని ఎప్పుడు పేలిపోతుందా అని టెన్షన్ గా ఉంది మేడం. భయం ఎందుకు? అర్థం లేకుండా. భయంతో గజగజ వణికిపోతున్న ఒక ఎలుక ఇంకో ఎలుకని అడిగిందంట, ఎందుకలా భయంతో వణికిపోతున్నావు, బుర్ర లేదా అని. ఇప్పుడు మీరు నన్ను అడిగే ఈ డైలాగ్ కూడా అలాగే ఉంది మేడం. ఏ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావేంటి? నేనెందుకు భయపడతాను? అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు భయంలో కూడా పిచ్చి కామెడీలు చేస్తున్నారు మేడం. మేఘన రూపంలో మీకు ప్రమాదం పొంచి ఉందని తెలుసు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మీ పరిస్థితి ఏమవుతుందో, మేఘన నందు మిమ్మల్ని ఏం చేస్తారా అనే భయంతో మీ బుర్ర బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది మేడం. మరైనా కూడా మేకపోతు గాంభీర్యం బిల్డప్లు ఎందుకు మేడం? షటప్. నేనేం భయపడట్లేదు, నార్మల్ గానే ఉన్నాను. రోజు వెళ్ళినట్టే చాలా క్యాజువల్ గా ఆఫీస్ కి వెళ్తున్నాను. మేడం, ప్రస్తుతం మీరు ఎక్కడో ఒక చోట దాక్కుని ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అలా కాకుండా కరెంటు ప్లగ్ లో వేలు పెడితే షాక్ కొడుతుందని తెలిసి కూడా వేలు పెట్టడం ఎంత ప్రమాదమో ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్ళడం కూడా అంతే ప్రమాదం మేడం. మరి తెలిసి ప్రాణాలతో రిస్క్ చేయడం ఎందుకు చెప్పండి? యాక్చువల్గా అయితే నందుతో చెప్పి ఈ పాటికే మేఘన నన్ను చంపేయాలి. అలా కాకుండా 2 రోజులైనా సరే తను నా జోలికి రాకుండా సైలెంట్ గా ఉందంటే ఏదో ఆలోచనలో ప్లాన్లో ఉందని అర్థమవుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే నేను ఆఫీసులోనే ఉండాలి, మేఘనకి దగ్గరగా ఉండాలి. అందుకే
కొన్నిసార్లు భయపడుతూ కూర్చోవడం కంటే మొండిగా ఎదురెళ్లడం చాలా అవసరం. మీ ఆలోచన బాగానే ఉంది మేడం, కానీ తేడా వస్తే ఎదురెళ్ళడం కాదు కదా, అసలు మనిషే లేకుండా పోతారు. ఏయ్, అరవడం కాదు మేడం, ప్రాక్టికల్ గా ఆలోచించండి. నిన్న నందు సీరియస్ గా ఇంటికొచ్చి వెళ్ళాడు. మరోవైపు మేఘన సైలెంట్ గా ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేసే ఉంటారు. మీరిప్పుడు ఆఫీస్కి వెళ్ళగానే ఇద్దరు కలిసి వేసేస్తారేమో మేడం. నీ మొహం. ఒకవేళ నాన్నేవైనా చెయ్యాలి అనుకుంటే, చంపాలనుకుంటే ఈ పాటికి చేసుండేవాళ్లు కదా. అలా జరగలేదు అంటే ప్రస్తుతం వాళ్లకి ఆ ఆలోచన లేదనే కదా అర్థం. నేను నిన్నంతా ఇంట్లో ఉంటే వాళ్ళు నన్నేమీ చేయలేదు. అలాంటిది నా ఆఫీస్లో నన్నేం చేస్తారు? దీన్నే అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వం అంటారు. అంటే ఎక్కడో 4 గోడల మధ్య మీ అంతు చూసి మిమ్మల్ని చంపేసే కంటే మీ ఆఫీస్లోనే అందరి ముందు మీ అంతు చూడాలనే ఆలోచనలో ఉన్నారేమో. దీనివల్ల మీ నిజ స్వరూపం ప్రపంచం మొత్తం తెలిసిపోతుందనే ప్లాన్ లో ఉన్నారేమో. ఏడ్చావులే, అంత సీనేముండదు. అయినా కాసేపట్లో ఆఫీస్లో అడుగు పెడతాను కదా, అప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది కదా. మరి ఊరికే భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు పైకి ధైర్యంగా చెప్తున్నారు కానీ లోపల మాత్రం నాకంటే ఎక్కువ భయపడుతున్నారు కదా. మొన్న నైట్ నువ్వు మా ఇంటికి వచ్చావా? నిన్న నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నా టేబుల్ మీద రాధాకృష్ణుల బొమ్మ పెట్టి ఇప్పుడు ఈ బొమ్మ అవసరం నీకు చాలా ఉంది, అదేంటన్నది భవిష్యత్తులో నీకు అర్థమవుతుందని నా మీద ఏదో తెగ ప్రేమను కురిపిస్తున్నట్టు నీతి వాక్యాలతో తెగ ఉపన్యాసం ఇచ్చావు కదా. మరి నువ్వు మా ఇంటికి వచ్చిన విషయం నాతో చెప్పకపోవడం వెనక కారణమేంటి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం మర్చిపోయావు. నాతో అర్జెంటుగా మాట్లాడి తీరాలని, నాతో మాట్లాడిన తరువాత అక్కడి నుంచి కదులుతానని, అప్పటి వరకు ఇంటి బయట ఉంటానని శపథం చేసావంట కదా. మరి అంత శపథం చేసిన దానివి నేను వచ్చేంత వరకు ఉండకుండా, నాతో మాట్లాడకుండా మధ్యలోనే తుర్రుమని వెళ్ళిపోవడం ఏంటి? ఓ, ఎవరైనా ఫోన్ చేశారా? సడన్ గా బండెక్కి గబగబా వెళ్ళిపోయావా? ఫోన్ ఏంటి, బండెక్కి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకన్నీ అర్థం అవుతున్నాయి. అలాగే అర్థం ఉండి మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఎందుకంటే అది ఒక ఆడపిల్ల అంత అర్ధరాత్రి పూట తలుపు తట్టిందంటే ఏదో చాలా పెద్ద కష్టంలో ఉందని పాపం మా అమ్మ నీ గురించి చాలా జాలి పడుతుంది. కుదిరితే నీకు వచ్చిన కష్టమేంటో తెలుసుకోమని మా అమాయకపు అమ్మ చెప్పింది. నువ్వు నిజంగానే కష్టంలో ఉన్నావని మా అమ్మ అనుకుంటుంది. కానీ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని, అంతకంటే హ్యాపీగా తిరుగుతున్నావని పాపం మా అమాయకపు అమ్మకి తెలియదు కదా. అందుకే నీ గురించి పొరపాటు పడింది. సర్లే, ఇంతకీ నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు. అంత అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చావో, ఏ పని మీద వచ్చావో, అసలు మా ఇంటికి రావాల్సిన అవసరం నీకెందుకు వచ్చిందో చెప్పు. చెప్పు, మా ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పు.
నీకొచ్చిన ఆ కష్టమేంటో చెప్పు, త్వరగా చెప్పు అంటున్నాను కదా. అంత రాత్రిపూట నేను వచ్చి ఇంటి తలుపు తట్టానంటే నిజంగా తనేదో పెద్ద సమస్యలో ఉండుంటుంది అని నీ అంతటా నువ్వు అర్థం చేసుకోవాలి నందు. నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని పట్టుబట్టాను అంటే నాకు నువ్వు మాత్రమే అండా అని నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. నీకు నువ్వుగా వచ్చి ఏమైంది మేఘన, ఏ సమస్య నిన్ను అంతలా వెంటాడుతుంది అని నీ అంతటా నువ్వు నన్ను అడిగి తెలుసుకోవాలి. కానీ నా కష్టం ఏంటో కనుక్కోమని మీ అమ్మగారు చెప్పిన తర్వాత కూడా నీకొచ్చిన కష్టం ఏంటో అని వెటకారం చేస్తున్నావే తప్ప నా బాధని పంచుకోవడానికి ప్రయత్నించట్లేదు. చాలా బాధగా ఉంది నందు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సరే, సిన్సియర్గానే అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పు, మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? మన అనాల్సిన స్థానంలో మా ఇంటికి అంటున్నావు. ఇంకా నా కష్టం నువ్వేం అర్థం చేసుకుంటావు, ఏ విధంగా పంచుకుంటావు నందు? చాలా ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి, కానీ ఇంత ఇరిటేషన్తో అడుగుతున్నా నీకు ప్రస్తుతం చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే నీకు వినే ఓపిక, అర్థం చేసుకునే సహనం వచ్చినప్పుడే చెప్తాను. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు చేసిన పనికి నీ మీద ఎంత కోపంతో ఉన్నానో తెలుసా? అసలు నిన్ను తనేశ్వర్